వెనక్కి అంటూ ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. రాజధానిగా గుర్తించాలన్న రాష్ట్ర బిల్లుని తిప్పి పంపిన కేంద్రం 2014 నుంచి రాజధానిగా గుర్తిస్తూ ఉమ్మడి రాజధాని సమస్య, 2024 నుంచి అయితే అప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధులతో సమస్య, సహేతుకమైన సూచనలతో మళ్లీ రావాలంటే సూచన. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో అమరావతి నోటిఫికేషన్ ఫైల్ వెనక్కి రావడంతో సీఎం చంద్రబాబుకి షాక్. న్యాయపరమైన చిక్కులను తొలగించకపోయిన పనులు ప్రభుత్వం. ఈ సమస్య పరిష్కారం నిపుణుల సలహా కోరిన బాబు అంటూ సంచలనాత్మకమైన వార్త ఇచ్చింది ఈనాడు, జ్యోతి. ఇది టచ్ చేయలేదు. అమరావతిని ఏపీ రాజధానికి గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయా? కేంద్రం ఏదైనా మెలిక పెడుతోందా? నిధుల ప్రశ్న తలెత్తోందా? వీటన్నిటికీ రాజకీయ విశ్లేషకులు అవును అని సమాధానం ఇస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబాబు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చిందంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తూ 2014 నుంచి ఏపీ రాజధానికి అమరావతిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులు కేంద్రం వెనక్కి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 నుంచి అమరావతి రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొంటూ తెలుస్తోంది. 2024ను పరిగణలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్ రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్కు వెనక్కి పంపిందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. నోటిఫికేషన్ ఫైల్ వెనక్కి రావడంతో న్యాయపరమైన చిక్కులను తొలగించుకునే పనులు ప్రభుత్వం ఉన్న ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నుంచి వెనక్కిపోయి అన్నట్టు మారింది. రాజధాని బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అమరావతిని రాజధాని గుర్తించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రాన్ని కోరింది. 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణకు హైదరాబాద్ రాజధానికి ఉంది కదా, ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తానని బాబు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించిన సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్టుగా సమాచారం. 2024 నుంచి రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా దీని మీద కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా విభజన చట్టంలోని సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందుపరిచింది. ఇందులోని సబ్సెక్షన్ 2లో విభజన తర్వాత 10 ఏళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది, ఏపీ కొత్త రాజధాని ఏర్పాటవుతుందని తెలిపింది. దీంతో పాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్సెక్షన్ 3లో కేంద్రం పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయ చట్టపరమైన చిక్కులను అధిగమించే సూచనలతో రావాలని నోటిఫికేషన్ కేంద్రం వెనక్కి పంపిన ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చాలని సవరణ కేంద్రం ఆమోదిస్తుందని ప్రభుత్వం ఆశపడింది. కేంద్రం ఆమోదించి వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, న్యాయపరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉంటే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ పార్లమెంట్ సమావేశంలోనే రాజధానికి బిల్లు ఆమోదం లభిస్తుందని ఆశపడ్డ కూటమి నేతలకు చేదనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అంశంపై సాక్షి 2 ఎంపీలను ఆరాధీగా సమయం వచ్చినప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తుందంటూ సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ విషయం మీద ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందో సూచించాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది న్యాయ నిపుణులు సలహా కోరినట్టు తెలుస్తోంది అన్నటువంటి హైలైట్ చేస్తారు. మొన్నే ఈనాడు, జ్యోతి అమరావతికి న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది, క్యాబినెట్లో పెట్టేసి ఈ నెలలోనే అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్లో పెడుతున్నారన్నారు. ఇప్పుడు అది రివర్స్ అన్నటువంటి పాయింట్ టచ్ చేశారు.